అని చెప్పి ప్రార్థన చేయండి అనే వాళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో ఒక మహాకోటేశ్వరుడు ఉన్నాడు. ఆయనకి పిల్లలు లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రకటన చేశారు, మాకు సంతానం అనుగ్రహించేటట్టుగా ఎవరన్నా వైద్యం చేయగలిగితే నాస్తిలో సగం ఇచ్చేస్తానన్నారు. ఎన్నో కోట్లు. చాలామంది వెళ్ళారు, ఇంగ్లీష్ వైద్యులు వెళ్ళారు, హోమియోపతి వాళ్ళు వెళ్ళారు, ఆయుర్వేదం వాళ్ళు వెళ్ళారు, కానీ పిల్లలు మాత్రం కలగలేదు. కాబట్టి ఈ రోజున మనకు బిడ్డలు ఉన్నారంటే అది దేవుడు మనకి బహుమానంగా ఇచ్చాడు అన్న విషయాన్ని గుర్తెరగాలి. వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి, మన బిడ్డలను బట్టి దేవుని స్తుతించాలి. చాలాసార్లు పిల్లల్ని అంటే ముద్దుగా పిలుస్తూ ఉంటారు, వాడు కొంచెం అల్లరి చేస్తున్నాడు అనుకోరు, రౌడీ అని పిలుస్తూ ఉంటారు కదా. లేకపోతే కొంచెం లావుగా ఉన్నాడు అనుకోండి, లేదా లావుగా అమ్మాయింది అనుకోండి, బొడ్డుదాన, నల్లగా ఉందనుకోండి ఖరీదాన. దయచేసి అలాంటి పేర్లు పెట్టి పిలవద్దు. ఎందుకంటే దేవుడిచ్చిన బహుమానం అన్నప్పుడు మనం నిక్కు పేర్లు పెట్టకూడదు. పెట్టి అలా పిలిస్తే దేవుడిని అవమానించినట్టు. ఈ మధ్యన డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏంటంటే మన పిల్లల్ని ఎలాగ పిలుస్తామో పెద్ద అయిన తర్వాత అలా తయారవుతాడట. రౌడీ అని పిలుస్తాడు, నిజంగానే రౌడీలా తయారవుతాడు. కాబట్టి మన పిల్లల్ని అలా పిలవకూడదు, ఎందుకంటే దేవుడు బహుమానంగా ఇచ్చాడు. చూడండి, ఏదైనా బహుమానం తీసుకున్నా మనం థ్యాంక్స్ చెప్తాం కదా. కాబట్టి మన పిల్లల బట్టి మనం దేవుని స్తుతించాలి, స్తుతులు చెల్లించాలి. వాళ్ళు ఒక అల్లరి చేసే వాళ్ళైనా సరే దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఏ బహుమానం తీసుకున్నా మనం థ్యాంక్స్ చెప్పాలి కదా. కాబట్టి మన బిడ్డలు బట్టి వాళ్ళు యోగ్యులు అవ్వాలంటే ఆ బిడ్డల బట్టి మనం దేవుని స్తుతించాలి తప్పకుండా. అంతేకాదు, మీరు ఎక్కడన్నా చూస్తే బైబిల్లో దేవుడు ఒక ఆధిక్యత ఇస్తే దాన్ని బట్టి లెక్క అడిగాడు.